రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూమిని రెవెన్యూ, హెచ్ఎండిఏ అధికారుల సహకారంతో కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంజనాద్రి నగర్, పార్థసారథిపురం ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. కుంట్లూరులోని సర్వే నెంబర్లు 204, 208లలో గడ్డం కుటుంబానికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి. వీరి నుంచి 1994లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు అప్పటి నుండి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 27న గురుకృష్ణ డెవలపర్స్ ప్రతినిధులు ఏకేపీ రెడ్డి, మడుగుల శ్రీనివాస్ గౌడ్, వినయ్ కుమార్ తమ అనుచరులతో కలిసి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి అక్కడి కాంపౌండ్ గోడలను కూల్చేసి లేఅవుట్ రోడ్లను ఆక్రమించి ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 10 రోజుల క్రితం అది చేతిలో పట్టుకొని వీళ్ళు దౌర్జన్యంగా ఈ మా 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లోకి 208 పార్థసారథిపురం సర్వే నెంబర్ ఉన్న ప్లాట్స్లోకి దౌర్జన్యంగా వచ్చి ఈ బ్లూ షీట్స్ వేసి కబ్జా చేయడానికి ట్రై చేశారు. ఆ పర్మిషన్ తీసుకొని మాకు ఆల్రెడీ మేము 94 నుంచి మేము ఉండి డాక్యుమెంట్స్ తో మేము కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఉన్నవన్నీ కోల్గొట్టి బౌన్సర్స్ని పెట్టి ఒక 60 మందిని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేసి ఒకేసారి అటాక్ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఈ ఫెన్సింగ్ వేసుకున్నారు. మేము ఇమ్మీడియట్గా అందరినీ కన్సెప్ట్ ఏమండి, యాక్చువల్గా ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్స్ అయినా మీరు పొన్నయ్య గారికి ఈ ల్యాండ్ మీరు అమ్మారు, వారికి ఓఆర్సీ ఇచ్చారు, ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మళ్ళీ మీరు పట్టా ఎట్లా ఇచ్చారు అంటే దానికి సమాధానం లేదు.